క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మీరు టీవీ చూస్తూ మొబైల్లో చూస్తూ బిగ్ టీవీని శాటిలైట్లో చూడొచ్చు, మొబైల్లోనూ చూడొచ్చు. సో మీరు మొబైల్ తీసుకుని కమెంట్ చేయండి. మీరు అడిగే క్వశ్చన్స్ని నేను హేమ ముందు ఉంచుతాను, మీరు అడిగే క్వశ్చన్స్ని నేను హేమని అడుగుతాను. అండ్ ఒకవేళ అవకాశం కుదిరితే పబ్లిక్ కాల్స్ కూడా నేను తీసుకుంటాను. మీ అందరి అభిప్రాయం గురించి కూడా ఈ షోలో తీసుకుందాం. హేమ గారితో మాట్లాడదాం. హేమ గారు నమస్తే. నమస్తే. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. కొంచెం సౌండ్గా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలి, ఎందుకంటే అప్పుడు న్యూస్లో అంత గట్టిగా వేశారు కదా. ఐ వాంట్ టు లిసన్ దట్ వాయిస్. మీకు కంగ్రాచులేషన్స్ చెప్పినా ఒక ఆరోపణ గురించి వార్త చెప్పినా గట్టిగానే చెప్తాను, ఎందుకంటే మాకు సామాజిక కానీ మరి నాకు ఇది పచ్చిడట్టు చెప్పారు. లేదు అందరూ కూడా విన్నారు, కావాలంటే కమెంట్స్ చేస్తాం. మరొకసారి చెప్పండి చెప్తాను. హేమ గారు ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. వావ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. చాలా చాలా అంటే చాలా కష్టాల తర్వాత, ఓటమి తర్వాత గెలుపు ఒక టేస్ట్ ఉంటుంది కదా, అది ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, గెలుపు తర్వాత నిజంగానే మీరు నిర్దోషిగా బయటపడడం అందరూ చూశారు. సినీ ఇండస్ట్రీ చూసింది, పబ్లిక్ రాజకీయ నాయకులు కూడా అందరూ ఇటువైపు చూశారు. హేమ టెస్ట్లో నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా ఏం జరుగుతుంది అన్ని శబదాలు చేశారని ఫైనల్లీ నెగిటివ్ వచ్చింది. కోర్టులో కూడా కేసు కొట్టేశారు. సో ఓకే, ఇది మీ విజయం, ఆఫ్ కోర్స్ విజయం ఖచ్చితంగా. కానీ ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు మీ పేరు బయటకు వచ్చింది అసలు? ఆ రోజు మీ పార్టీకి వెళ్ళలేదా? ఒకసారి అక్కడి నుంచి వద్దాం, ఒక్కొక్కటి ఫస్ట్ నుంచి వద్దాం. డెఫినెట్గా వెళ్ళాను. వెళ్ళడం ఎంత నిజమో వచ్చేయడం కూడా అంతే నిజం కదా. ఓకే రైట్. ఓకే, తర్వాత ఇప్పుడే మీరు క్లిప్పింగ్స్ వేశారు. ఒక వైట్ అక్కడే కాదు నాన్న, అక్కడి నుంచి వస్తున్నాను నేను. వెళ్ళాను 12:31కి బయలుదేరాను, వచ్చాను. అది అయిపోయింది. పార్టీకి నేను మేబీ 8:30-9కి అట్లా వెళ్ళాము. సో తర్వాత నేను వచ్చాను. వచ్చి పక్కన పెడితే ఇప్పుడు బయటికి అమ్మాయిలు వచ్చారు కదా కేసు తర్వాత, ఒక వైట్ డ్రెస్ అమ్మాయి మొత్తం కప్పుకుని హ్యాట్ గీట్ పెట్టుకుని వెళ్తుంది. ఇప్పుడే మీరు క్లిప్పింగ్ చేశారు, మళ్ళీ ప్లే చేయండి. ఒక నిమిషం ఆ విషయం చెప్పిన తర్వాత ప్లే చేద్దాము. ఆ అమ్మాయి హైట్ చూడండి, మీ కెమెరా వాళ్ళు పక్కన వెళ్తున్నారు. సో మీకు తెలిసిపోతుంది నా హైట్ ఏంటి, ఆ అమ్మాయి హైట్ ఏంటి. నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, పువ్వులు. మీరు కావాలంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాను, పూలు షర్ట్ వేసుకుని వైట్ షర్ట్ పైన వేసుకున్నాను. ఒక అమ్మాయిని ఎవరినో చూపించేసి హేమ 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 అని, ఇదిగో పులి అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అంటాం కదా, అట్లా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లిప్పింగ్ వేసి చూడండి, మీకే అర్థమవుతుంది, నేను చెప్పక్కర్లేదు. నేను బ్లాక్ నైల్ పాలిష్ వేసుకున్నానని. ఓయమ్మ, ఎన్ని చెప్పాల్సి వచ్చింది నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి. తప్పదు కదా.